సేమ్ థింగ్ 2019 బిఫోర్ ఎలక్షన్స్ వివేకానంద రెడ్డి మర్డర్. ఫస్ట్ మర్డర్ జరిగింది, సాక్షి టీవీలో వస్తుంది, గుండెపోటుతో చనిపోయాడని. సాయంత్రం వరకు ఎవరు వీళ్ళు రారు. సాయంత్రం వచ్చి ఆయన కూతురు అడుగుతుంది పోస్ట్ మార్టం చేయమని. పోస్ట్ మార్టం చేస్తే గుండెపోటు కాదు, గొడ్డలిపోటు అని తేలుస్తారు. రూమ్ అంతా రక్తం, బెడ్రూమ్ అంతా రక్తం. అయినా కూడా ఆ కేసుని గుండెపోటుని చెప్పే ధైర్యం వచ్చిందంటే సాయంత్రానికి మార్చేసి మా తండ్రి లేడు, చిన్నాను కూడా చంపేశారు, నేను అనాథనైపోయానని ఒక సింపతి కార్డు పే చేయడం. నెక్స్ట్ డే కోర్టు పోయి ఈ ఇష్యూ మాట్లాడకూడదని క్యాగ్ ఆర్డర్ తేవడం. తెచ్చిన తర్వాత అధికారం వస్తానే సిబిఐ అవసరం లేదని ముందు అడిగిన తర్వాత మళ్ళా వద్దని చెప్పి అడ్డం పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ ఆఫీసర్ని అరెస్ట్ వారెంట్ ఇవ్వడం. యూ కెనాట్ ఇమాజిన్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ డే పేపర్లో నేను చంపేశానని, నారాసుర రక్త చరిత్రని పేపర్లు రాయడం. క్రిమినల్స్ మిస్లీడ్ చేయడం అంటే ఎట్టుంటుందో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ ముసుగులో ఇవి చేసినప్పుడు ఎక్కడికక్కడ అప్రమత్తంగా లేకపోతే, నిన్న కూడా నేను చూస్తే ఇమీడియట్గా డీజీ గారిని ఐజీని ఇంటెలిజెన్స్ అడిగాను. ఒక పోల్ ఎస్ఐ, ఆ ఎస్ఐ వీళ్ళు వాళ్ళు గొడవ పడ్డారు, ఛాలెంజ్ చేసుకుని తెలుగుదేశం ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్, నేను వెళ్తాను, నేను ఆర్గ్యూ చేస్తానని చెప్పి అతను అంటున్నాడు. సాక్షి టీవీలో ఇది మీరు చూడండి, సాక్షి టీవీలో వస్తుంది. చొక్కా పట్టుకొని ఇది చూపిస్తారు, చొక్కా పట్టుకున్నాడు. ఓకే, అంటే 36 మంది చంపేశారని ఢిల్లీ ధర్నా చేస్తారు. పేర్లు ఇమ్మంటే ఎఫ్ఐఆర్ ఇమ్మంటే ఇవ్వరు. ఇది నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఎందుకంటే రాజకీయ ముసుగులో నేరాలు చేసి తిరిగి మన మీద వేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ముసుగు తీయవలసిన బాధ్యత మన మీద ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడైనా గొడవ చేస్తే డెఫినెట్గా నేను క్లియర్గా చెప్తున్నా, 5 సంవత్సరాల్లో చేసిన తప్పులు వెలికితీసి పనిష్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా తప్పు చేసినా వాళ్ళకు కూడా ఆ పరిస్థితి వస్తుంది. ఎవరు చేయక్కరు, చట్టాన్ని ఎవరు కూడా చేతలేక తీసుకోకుండా చట్ట ప్రకారం తప్పులు చేసినట్టు శిక్షిస్తాం. ఇది నా సిద్ధాంతం, దానికి అవాయిడ్ అవుతాం. దయచేసి మీరు కూడా ఎక్కడ కూడా స్పేర్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ 2 నెలలుగా నేను చూస్తున్నా, గంజాయి ఒక పక్క, ఆడవాళ్లపైన సైబర్ క్రైమ్ ఒక పక్క, ఆడవాళ్ళపైన దౌర్జన్యాలు ఒక పక్క. ఒక్కొక్కసారి ఎవ్రీ డే ఈ ఇష్యూస్ మేజర్ ఇష్యూస్ అయ్యే పరిస్థితికి వచ్చాయి. ఇవి ఎట్టి పరిస్థితిలో జరగడానికి వీలు లేదు. వీ హ్యావ్ టు కంట్రోల్ లా అండ్ ఆర్డర్. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్. ఈ స్టేట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నేను ఒకటే పోలీసుల్ని, అదే మరి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, పేదవాడికి న్యాయం జరగాలి. మళ్ళీ వ్యవస్థ మీద, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే మీరున్నారో మీ మీద కానీ, ప్రభుత్వం పైన కానీ, పోలీసు వ్యవస్థ పైన కానీ నమ్మకం కల్పించాల్సిన బాధ్యత మన పైన ఉంది. దాన్ని మనం చేసుకోవాల్సిన విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏదైతే టెక్నాలజీ ఉందో, టెక్నాలజీ ఎవరు కాదనలేవు. ఎవడు తప్పు చేసినా కరెక్ట్ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసి ఒకరిద్దరిని పనిష్ చేస్తే లా అండ్ ఆర్డర్ ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. దిస్ వేర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ విత్ ఎ పెయిన్. వీ హ్యావ్ ఫేస్డ్ ఎనఫ్ సఫరింగ్. పబ్లిక్ కూడా ఎనఫ్ సఫరింగ్ జరిగింది. మళ్ళా జరగకుండా చూడవలసిన బాధ్యత, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు డీజీ గారు చెప్పిన పాయింట్స్ అన్నీ నేను యాక్సెప్ట్ చేస్తూ దాన్ని క్లియర్ కట్గా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం నేను కొన్ని సందర్భాల్లో మీరు
జూనియర్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు. నేను ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నానంటే ఐ హావ్ సీన్ ఆల్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లమ్స్ చూశాను, ఫ్యాక్షన్ ప్రాబ్లమ్స్ చూశాను, కమ్యూనల్ వైలెన్స్ చూసాం, అదే మరి రౌడీయిజం చూసాం. బట్ ఎక్కడ ఆ రోజు స్పేర్ చేయలేదు, కంట్రోల్ చేశాం. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. పొలిటికల్గా రౌడీయిజం చేస్తే సర్వే కాదు, సస్టైన్ కాదు, కానీ దాన్ని ఎక్స్పోజ్ చేయకపోతేనే ప్రాబ్లం.